మనకి దొరికిన మనుషుల జన్మ ఎంతో గొప్పది. కాని మనని జన్మని ఎలా గడుపుతున్నారు? డబ్బు, ఇల్లు, బంగారం వంటి వాటి కోసం పాకులాడుతూ నిజమైన సుఖం ఏంటో మర్చిపోతున్నారు. మహర్షి అంటే పెద్దవాళ్ళడు అని కాదు, మనసు నిండా ప్రశాంతత, ఆనందం, తెలివితేటలు ఉన్నవాళ్ళు. మహర్షి అవ్వాలంటే జీవితం గురించి పూర్తిగా తెలుసుకోవాలి, మన అసలు రూపం ఏంటో అర్థం చేసుకోవాలి. ఇది అంత తేలిక కాదు, కానీ అసాధ్యం అయితే కాదు. దైనికి ఎప్పుడు కష్టపడాలి, మనసు పెట్టి ప్రయత్నించాలి, ధైర్యంగా ముందుకు సాగాలి. ఈ ప్రయాణంలో ప్రతి అడుగు ముఖ్యమే, ప్రతి అనుభవము మనకి పాఠం నేర్పుతుంది. ఈ వీడియోలో మహర్షి అవ్వడానికి సహాయపడే కొన్ని ముఖ్యమైన మార్గాల గురించి తెలుసుకుందాం. ఇవి మనం బయట చేసే పనులని మాత్రమే కాకుండా మన ఆలోచనల్ని, మాటల్ని, చేతల్ని కూడా మారుస్తాయి. మహర్షి అంటే తన్ని తాను పూర్తిగా తెలుసుకున్నవాడు. మనం ఎవరం, మనం ఎందుకు పుట్టాం, మనం ఏం సాధించాలి, ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం. ఈ జ్ఞానం మనకి బయట దొరకదు, మన లోపలే దాగి ఉంది. ధ్యానం చేయడం, యోగా చేయడం, మౌనంగా ఉండటం వంటి వాటి ద్వారా మన మనసు లోపలికి ప్రయాణం చేయాలి. మనసుని ప్రశాంతంగా ఉంచుకుని ఆత్మని అనుభూతి చెందాలి. ఈ అనుభూతిని మాటల్లో చెప్పలేం, అనుభవంలోనే తెలుసుకోవాలి. మహర్షి ఎప్పుడూ మంచి పనులే చేస్తారు. మంచి పనులు చేయడం అంటే కేవలం కొన్ని నియమాలు పాటించడం కాదు, అది ఒక జీవన విధానం. నిజం మాట్లాడటం, ఎవరిని బాధ పెట్టకపోవడం, దయగా ఉండటం, అందరినీ క్షమించడం వంటి మంచి గుణాలను అలవర్చుకోవడం ద్వారా మంచి జీవితాన్ని గడపవచ్చు. మంచి పనులు చేయడం వల్ల మనం సరైన దారిలో నడుస్తాం, మన మనసు శుద్ధి అవుతుంది. దీని వల్ల మనల్ని మనం అర్థం చేసుకోగలం, ఇతరులతో మంచి సంబంధాలు ఏర్పరచుకోగలం. మహర్షి అవ్వడం ఒక్క రోజులో జరిగే పని కాదు, దీనికి ఎప్పుడూ కష్టపడాలి, మనసు పెట్టి ప్రయత్నించాలి. ధ్యానం, యోగా, ప్రార్థన, సేవ్ ఇవన్నీ మనల్ని ఆ స్థితికి దగ్గర చేస్తాయి. క్రమం తప్పకుండా సాధన చేయడం వల్ల మన మనసుని అదుపులో ఉంచుకోవచ్చు, చెడు ఆలోచనల్ని దూరం చేసుకోవచ్చు. నిరంతరం సాధన చేస్తూ ఉంటే మనలో ఉన్న శక్తి బయటపడుతుంది, మన అసలు రూపం ఏంటో తెలుస్తుంది. 4వ అధ్యాయం, నిష్కామ స్వార్థం లేని సేవ్. మహర్షి ఎప్పుడూ తన గురించి ఆలోచించడు, అందరికీ సహాయం చేస్తారు. ఫలితం కోసం ఆశపడకుండా నిస్వార్థంగా సేవ్ చేయడం అతనికి అలవాటు. మనం చేసే పనుల ఫలితాల నుండి తప్పించుకోలేం, కానీ వాటిని మనం యోగంగా మార్చుకోవచ్చు. ప్రతి పనిని దేవుడికి అంకితం చేసి స్వార్థం లేకుండా చేస్తే అది మనల్ని బంధించుతూ విముక్తి వైపు నడిపిస్తుంది. 5వ అధ్యాయం, అన్సూయ, ఇతరుల పట్ల నిర్లిప్తత్వం. మహర్షి ఎవరిని ద్వేషించడు, ఎవరి మీద కోపం, అసూయ లేదా కోపం కలిగి ఉండడు. అతని మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. ఇతరులు ఎంతో కొన్నది సాధిస్తే అసూయపడకుండా వాడరని మనస్ఫూర్తిగా అభినందించాలి. వారు ఏవైనా తప్పులు చేస్తే క్షమించి వాటి నుండి పాఠం నేర్చుకోవాలి. ఈ నిర్లిప్తత్వం మనసుకు శాంతిని, సంతోషాన్ని ఇస్తుంది. 6వ అధ్యాయం, సర్వజ్ఞాన్ సముపార్జన్. మహర్షి అంటే జ్ఞానిధి లాంటివాడు. అతను కేవలం పుస్తకాలు చదివి తెలుసుకోడు, అనుభవం ద్వారా కూడా నేర్చుకుంటాడు. వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత వంటి గొప్ప పుస్తకాలు చదవడం ద్వారా మంచి జ్ఞానాన్ని పొందుతాడు. కానీ జ్ఞానం వల్ల మనం అహంకారంతో ఉండకూడదు. జ్ఞానం మనల్ని వినయవంతుల్ని చేయాలి, ఇతరులకు సహాయం చేయడానికి ఉపయోగపడాలి. 7వ అధ్యాయం, సర్వభూత హితేరత్వ, ప్రేమ మరియు కరుణ. మహర్షి హృదయం ప్రేమతో, కరుణతో నిండి ఉంటుంది. అతను అందరినీ సమానంగా చూస్తాడు, వాళ్ళ బాధను తన బాధగా భావిస్తాడు. మనం కూడా అందరి మీద ప్రేమ, కరుణ చూపించాలి. జంతువుల పట్ల, చెట్ల పట్ల కూడా కరుణ కలిగి ఉండాలి. ప్రతి జీవిలో దేవుడిని చూడటం నేర్చుకోవాలి. 8వ అధ్యాయం, సమత్వం, మానసిక స్థిరత్వం. మహర్షి ఎప్పుడూ ధైర్యంగా ఉంటాడు. శుభం వచ్చినా, ద్వేత్తం వచ్చినా అతని మనసులో ఎలాంటి భావోద్వేగాలు ఉండవు. జీవితంలో ఎదురయ్యే మంచి, చెడు రెండింటినీ సమానంగా స్వీకరించాలి. సంతోషం వస్తే గర్వపడకూడదు, దుఃఖం వస్తే నిరుత్సాహపడకూడదు. ఈ మానసిక స్థిరత్వాన్ని సాధన ద్వారా పొందొచ్చు. 9వ అధ్యాయం, మోక్షం, చివరి లక్ష్యం. మహర్షి జీవిత లక్ష్యం మోక్షం. అంటే మండి పుట్టడం, చావడం అనేవాటి నుండి విముక్తి పొందడం. మోక్షం అంటే ఏమీ లేని స్థితి కాదు, అది పరిపూర్ణతను చేరుకోవడం. జీవితాన్ని పూర్తిగా అనుభవించిన తర్వాత, మన అసలు రూపం ఏంటో తెలుసుకున్న తర్వాత మనం ఆ స్థితికి చేరుకుంటాం. ముగింపు, మహర్షి అవ్వడం ఒక నిరంతర ప్రయాణం.
ఈ 9 మార్గాలు మనల్ని మహర్షిగా మార్చడానికి సహాయపడతాయి. కానీ ఇది ఒక్క రోజులో జరిగే పని కాదు, జీవితాంతం కొనసాగే ప్రయాణం. ఈ ప్రయాణంలో మనం ఎదుర్కొనే సవాళ్లు, అనుభవించే ఆనందం అన్ని కూడా మనల్ని మహర్షిగా మలుస్తాయి. ఈ మార్పు మన జీవితాలను మాత్రమే కాకుండా మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడా మంచిగా మారుస్తుంది.